ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన రెడీకి వందనములయ్యా. దేవా, రాత్రంతా నీ రెక్కల చాటున కాచి కాపాడవయ్యా. స్వప్నాల ద్వారంగా, కళల ద్వారంగా నీ మాతో మాట్లాడిన దేవా, నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మేమందరం ఇలా లేచి ఇలా కూడి ప్రార్థనలు ఏకీభవించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇచ్చిన ఈ సోషల్ మీడియాని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, మేమందరం ప్రభు ఇలా ఏకముగా కూడడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టే నీకు వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభు, ఈ రోజంతటిని నీ చేతులకు అప్పు చెప్తున్నా ప్రభు. అభిషేకించి అడుగుతున్నామయ్యా. దేవా, ఈ మొదటి గడియను పరిశుద్ధపరచినట్టే ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. మేము చేసే ప్రతి పరిపాటిలో, చేసే ప్రతి దానిలో కూడా ప్రభు నీ హస్తాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. మేము ఏదైనా తప్పిదాలు చేస్తూ ఉంటే కనుక ప్రభు, పరిశుద్ధాత్మ దేవ నీవే విచక్షణ జ్ఞానాన్ని మాకు కలుగు చేయమని అడుగుతున్నామయ్యా. తప్పిదాలు మేము మా చేతుల ద్వారా జరగకుండా దేవా నీవే కాచి కాపాడండి. అంతేకాకుండా ప్రభు, మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలో సరైన నిర్ణయాల కొరకు పరిశుద్ధాత్మ దేవ నీవే విచక్షణ జ్ఞానాన్ని కలుగు చేయమని అడుగుతున్నామయ్యా. దేవా, నీ జ్ఞానం గొప్పది కదా ప్రభు. నీ జ్ఞానం ఎంతో ఉన్నతమైనది కదయ్యా. నీ జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ రాస్తున్న ఎగ్జామ్స్ మీద ప్రభు నీ జ్ఞానపు ఆత్మని కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభు. తండ్రి, వాళ్ళ ఎగ్జామ్ మంచిగా అటెండ్ చేయడానికి కృప చూపండి అయ్యా. అంతేకాకుండా ప్రభు, ఎవరెవరైతే అప్లైస్ చేస్తున్నారో జాబ్ ఆపర్చునిటీస్కి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చితమైతే ప్రభు, మంచిగా వారి తొందరలోనే, అతి తొందరలోనే వారు ఒక గుడ్ న్యూస్ వినేలా సహాయం చేయండి అయ్యా. వారి తలుపులు తెరవమని అడుగుతున్నామయ్యా. వారి ముందు మూసుకుపోయిన ప్రతి తలుపుని ప్రభు తెరవమని అడుగుతున్నామయ్యా. ఇక నా జీవితంలో దారి లేదు, ఇక నేను ముందుకు సాగలేను అనుకుంటున్న ప్రతి ఒక్క డిప్రెషన్ ఆత్మకి ప్రభు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు లైవ్ చేస్తున్నానయ్యా. దేవా, ఇదిగో ప్రభు, ఎవరెవరికి జీవితంలో అయితే ఇంకా నా జీవితంలో ఇంకా వేరే దారే లేదు, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేయమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి ప్రార్థనలోకి విసర సహోదరుడు వారి మనసులో లేకపోతే వారి తలంపులో ఎంత భారాన్ని మోస్తున్నారో మాకైతే తెలీదు, ఎంత వేదనను మోస్తున్నారో మాకైతే తెలీదు. నీ చిత్తమైతే ప్రభు వారిని ఒక్కసారి నీ హస్తంతో ముట్టమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ నీవే వారికి త్రోవలు సరళం చేయమని అడుగుతున్నాం. నీవే క్రొత్త తలుపులు తెరవమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభు, ఈ సమయంలో తండ్రి ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ హస్తాన్ని దయచేయమని, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడమని, ఎక్కడికి వెళ్ళినా వచ్చినా రాకపోకలేదో సహాయం చేయమని, నీ దూతలకు ఆజ్ఞాపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.